ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో వైద్య విద్యా ప్రవేశాలలో స్థానికత వర్తింపు అంశం మరోసారి తెరపైకి అయితే వచ్చిందనమాట. కేంద్ర సర్వీసులో పనిచేసే వారి పిల్లలకు స్థానికత వర్తింపు చేయాలంటే సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. సో మంగళవారం ఈ అంశంపైన చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం ముందుకైతే వచ్చిందనమాట. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానిక కోటాకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని చెప్పేసి, అదేవిధంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైనందున దీన్ని అత్యవసరంగా విచారణ జరపాలని చెప్పేసి ధర్మాసనం అనేది పిటిషన్ న్యాయవాదికి అయితే కోరడం జరిగింది. సో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సర్వీసు ఉద్యోగుల పిల్లలను కూడా స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకి ప్రయోజనం కల్పిస్తుందని, కేంద్ర సర్వీసులోని వారి పిల్లలను పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పేసి పేర్కొన్నారన్నమాట. దీనిపైన స్పందించిన జస్టిస్ గవాయ్ దీనిపైన కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని చెప్పేసి ప్రశ్నించారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున తక్షణమే స్పష్టత కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని చెప్పేసి పిటిషనర్ న్యాయవాది వివరించారు. దీనిపైన నిర్ణయం తీసుకుంటామని కూడా తెలపడం జరిగింది.